పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున ఏదు రక్షణ ఏ నామమున వేదు పాప విమోచన విమోచన పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైనే కలదు ఉన్నతంబగు యేసుని నామము అన్ని నామములకు పైనే కలదు ఉన్నతంబగు యేసుని నామము యేసు నామములో శక్తి కలదు యేసు నామములో శక్తి కలదు దోషులకు శాశ్వత ముక్తి కలదు దోషులకు శాశ్వత ముక్తి కలదు పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున ఏదు రక్షణ ఏ నామమున ఏదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున యేసు నామములో నిత్య జీవం శాశ్వతానంద నిత్య శాంతి యేసు నామములో నిత్య జీవం శాశ్వతానంద నిత్య శాంతి యేసు నామములో పాప శుద్ధి యేసు నామములో పాప శుద్ధి విశ్వసించినచో సమృద్ధి విశ్వసించినచో సమృద్ధి పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున ఏదు రక్షణ ఏ నామమున ఏదు పాప విమోచన లేదు
రీతిగా మనం బైబిల్ ఎత్తుకొని బైబిల్ పల్లె పాడుకుంటాం. పఠింపు శ్రేష్ఠ గ్రంథం 3 భాషలు. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, the best book to read is the Bible, the best book to read is the Bible. If you read it every day, if you help you all the way, oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल, पढ़ेंगे रोज सामने कर कोई न हो, ओ दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल. ఈ సమయంలో చిన్నబిడ్డ రియోనా యొక్క జన్మదినంగా మనం కృతజ్ఞతా కూడిక ఈ రీతిగా కలిగి ఉంటున్నాం కనుక ఇదెంతో సంతోషకరమైన విషయము. కనుక కొన్ని నిమిషాలు మనము వాక్యాన్ని చూసుకుంటాం, చిన్న ప్రార్థన చేసుకుంటాం. ముందుగా ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడవైన మా దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ సాయంకాలము ప్రభా నీ పాద సన్నిధిలో చేరి సాగిలపడుచున్నాం. ముఖ్యంగా ప్రభా తండ్రి, మా ప్రియ సహోదరుడు రవి మరి ప్రభా సహోదరి శిరీష వారికి యొక్క ఇచ్చిన బిడ్డ రియోనాను బట్టి నీకు స్తోత్రములు ప్రభా. ఈ రియోనా యొక్క బర్త్డే సందర్భంగా మరి చేరి వచ్చిన బంధువులు, స్నేహితులు, సంఘము ప్రభా రావలసిన వారు అనేక మంది ఉన్నారు. అందరిని బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, బిడ్డ యొక్క విషయంలో వీరు ఎంతో కృపయు కనికరమును చూపుతూ వచ్చినారు. స్తోత్రములు ప్రభా. ఈ కుటుంబంలో ఇచ్చిన సంతోషము, ఆనందాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. ఈ చిన్న బిడ్డ జన్మదినములో మరి కుటుంబంతో కలిసి మేము కూడా సంతోషించడానికి ఇచ్చిన ధన్యతకై స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకై వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి స్తోత్రములు. ఏర్పాటు చేసిన ప్రతి విధమైన వాటిని బట్టి నీకు స్తోత్రములు. సర్వోన్నతుడా, సర్వకృపానిధి అగు తండ్రి, పాపులమైన మా ఎడల మీరు చూపిన దయ, కనికరము, ప్రేమను బట్టి స్తోత్రమునైనా ప్రభా. నశించిపోవచ్చున్న మమ్మల్ని ప్రభా నీ యొక్క బిడ్డలుగా, నీ సొత్తుగా, నీ యొక్క సఖీయ సాంపథ్యముగా చేసుకున్నందుకై నీకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా మా ప్రియ సహోదరుడు మార్కన్న, సహోదరి నాగమనక్కను బట్టి వందనాలు. వారిని ప్రేమించి వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి స్తోత్రములు. వారి యొక్క కుమారుడు మరి రవి, మరి తండ్రి వారి యొక్క కోడలు మరి వారిద్దరిని ప్రేమించి ఇచ్చిన కుమార్తెను బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డ యొక్క జన్మదినమును సంతోషముతో మరి సంఘముతో, బంధువులతో, అనేకులతో కలిసి ఈ రీతిగా సంతోషించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. ముఖ్యంగా ప్రభా, ఈ సాయంకాలము నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, సంధించండి, దర్శించండి, నీ స్వరాన్ని వినిపించండి. నీవు మాట్లాడితే మాకు ఎంతో సంతోషం, ఆనందం కనుక ప్రభువా మీరే మాతో మాట్లాడండి. ఈ స్థలమంతటిని కూడా నీ యొక్క స్వాధీనములు ఉంచుకొను. ప్రతి విధమైన చీకటి, అంధకార శక్తుల యొక్క సమూహాన్ని యేసు నామములో బంధిస్తూ
మహిమయు ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ దినము ఈ రీతిగా కృతజ్ఞత కూడిక కలిగి ఉండడానికి ముఖ్య ఉద్దేశము జన్మదినము. కనుక ఈ జన్మదినాన్ని బట్టి మరి సహోదరుడు మార్కన్న, మరి అక్క, మరి అందరిని కూడా పిలిచి ఈ రీతిగా కృతజ్ఞత కూడిక కలిగి ఉంటున్నాం. కనుక జన్మదినం అంటే అందరికీ సంతోషమే. సంతోషమా దుఃఖమా? కదా, అందరికీ సంతోషమే, తేడా ఏం లేదు. ఎవరైనా కావచ్చు, ఏ ప్రాంతం వాళ్ళైనా కావచ్చు, ఎలాంటి జాతి వాళ్ళైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సంతోషించేవారే జన్మదినాన్ని బట్టి కదా. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు? సంతోషిస్తారు, ఆనందిస్తారు. కాబట్టి జన్మదినము అందరికీ సంతోషకరమే. తర్వాత దేవుడు మరి సహోదరుడు రవి, సహోదరి శిరీష వీరిని ప్రేమించి వీరికి ఒక కుమార్తెనిచ్చినాడు. కనుక దేవుడిచ్చిన ఈ యొక్క బహుమానం, బైబిల్లో అంటున్నాడు పిల్లలు దేవుడిచ్చు బహుమానములు. ఏమంటున్నాడు బైబిల్లో? పిల్లలు దేవుడిచ్చు బహుమానమే. కనుక దేవుడిచ్చిన ఈ యొక్క బహుమానానికి ఒక పేరు పెడుతూ వచ్చినారు. ఏం పేరు పెట్టినారు చెప్పండి? ఏం పేరు? కాబట్టి ఏం చూస్తున్నాం? రియోనా. ఏంటి? రియోనా. ఎవరు పెట్టినారు పేరు? మంచి పేరు పెట్టినారు. ఎవరు పెట్టినారమ్మా? డాడీ పెట్టినాడా? మమ్మీ పెట్టినదా? ఎవరు పెట్టినారు పేరు? సరే, రియోనా. అయితే ప్రతి పేరుకు కూడా ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి పేరుకు కూడా ఒక అర్థము అనేది ఉంటుంది. ఈ పేరుకి ఏంటో అర్థం తెలుసా తల్లిదండ్రులకు? తెలుసా అమ్మా? తెలుసా శిరీష? ఏంటి అర్థం? ఏంటమ్మా? స్మైల్ ఫేస్. అయితే నేను ఈరోజు సెర్చ్ చేసి చూస్తే ఈ పేరుకు అర్థం ఏముందంటే రాణి అని చూపిస్తుంది. ఏమని చూపిస్తుంది? రాణి అని చూపిస్తుంది. మరి నేనేమో తప్పుగా చూసినానేమో తెలియదు, కానీ రియోనా అంటే రాణి అని చూపిస్తుంది. అంతేకాదు దేవక్రాంతి అని చూపిస్తుంది. పోనీ ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఎక్కడి నుంచి వచ్చింది? ఏ ప్రాంతం నుంచి వచ్చింది చెప్పండి? ఈ పేరు ఏ ప్రాంతం నుంచి వచ్చింది? జాపనీస్ నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది పేరు? జాపనీస్ నుంచి వచ్చింది పేరు. మన భారతదేశ పేరు కాదు ఇది. ఎవరైనా పెట్టుకోవచ్చులే, దాంట్లో ఏం తప్పేం లేదు. అయితే పేరుకు అర్థం అనేది తెలిసి ఉండడము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ బిడ్డ పేరు ఏం పేరు? రియోనా. రియోనా అంటే రాణి అని తెలుగులో అర్థమిస్తుంది, లేక దేవక్రాంతి అనే యొక్క పేరు ఈ బిడ్డకు అర్థమిస్తూ ఉంది. కనుక మొట్టమొదటిగా మనం అందరికీ పేర్లు ఉంటాయి, కానీ మన పేరుకు అర్థం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ప్రతి బిడ్డ కొరకు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, జన్మదినంలో ఉదయకాలం ఏం చేస్తారు? దేవునికి కృతజ్ఞత తెలుపుతారు. ఏం చెప్తారు? మనం అనుకోవచ్చు చాలామంది, మనమే క్రైస్తవులు, మనమే భక్తిపరులము, మనమే కృతజ్ఞత తెలుపుతాం, ఎవ్వరు తెలుపరు అనుకుంటాం. అందరూ తెలుపుతారు. తెలుసా? మనకంటే భక్తి గలవారు చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలా ప్రాముఖ్యులు మనకంటే. అర్థమవుతుందా? ఏ మతమైనా,
ఎవరైనా కానీ కూడా పిల్లల విషయమై తల్లిదండ్రులు ఆ యొక్క జన్మదినంలో వెళ్ళి ఉదయకాలమే దేవునికి నమస్కరించి కృతజ్ఞతలు ఏం చేస్తారు? తెలియజేస్తారు. అయ్యా, నువ్వు నాకు మంచి బిడ్డనిచ్చినావు, మంచి ఆరోగ్యం ఇచ్చావు, కనుక అన్ని విషయాల్లో కూడా సహాయం చేసావని ప్రతి మతము, ప్రతి వారు కూడా దేవునికి ఏం చేస్తారు? కృతజ్ఞత తెలుపుతారు. దేవునికి వందనాలు చెప్పి వస్తారు. అది ప్రాముఖ్యమైనది. కనుక మనం కూడా ఏం చేస్తామంటే దేవునికి కృతజ్ఞత తెలుపుతూ వస్తున్నాం. ఏం చేస్తున్నాం? కృతజ్ఞత చెప్పండి. ఏం చేస్తున్నాం? కృతజ్ఞత తెలియజేస్తూ వస్తున్నాం. చూడండి, కీర్తనకు రాసిన కీర్తనలు 111 మొదటి వచనం వరకు గట్టిగా చదవండి. 111వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతోనూ నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. ఇక్కడ ఏమంటున్నాడు ఈయన అంటే, యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలో సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. అయితే మొట్టమొదటిగా కృతజ్ఞత అన్నది వ్యక్తిగతముగా తల్లిదండ్రులు ఉదయకాలం దేవునికి ఏం చేస్తారు? కృతజ్ఞత తెలియజేస్తారు. ఏం చేస్తారు? కృతజ్ఞత. సహోదరుడు రవి, సహోదరి శిరీష గడు ఈరోజు ఉదయకాలం దేవునికి కృతజ్ఞత ఏమంటారు? చెప్పి ఉంటారు, అయ్యా మాకు మంచి బిడ్డనిచ్చినావు రియా, నన్ను అందుకు నీకు వందనాలని చెప్పేసి చెప్పి ఉంటారు కదా. అవునా కాదా? చెప్పినారమ్మా? ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు? కృతజ్ఞత తెలుపుతారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడంటే, యెహోవాను స్తుతించుడి, అయితే యథార్థవంతుల సభలో సమాజములో అంట. ఎక్కడ స్తుతించాలి? సమాజం. ఇదేంటి మనం ఇప్పుడు కూడుకుంది? సమాజము. సమాజములో ఏం చేయాలంటున్నాడు? స్తుతించాలి. ఏమని స్తుతించాలి? అయ్యా, నాకు ఒక కుమార్తెనిచ్చావు, మంచి బిడ్డనిచ్చినావు, అందుకు నీకు కృతజ్ఞుణ్ణి, నీకు వందనాలు అని తెలియజేసే వారంగా ఉండాలి. దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక దేవునికి కృతజ్ఞత సమాజములో తెలియజేయాలంట. ఇండివిజువల్గా మనం చేసుకోవడం మంచిదే, కానీ సమాజంగా దేవునికి కృతజ్ఞత తెలపడం అది చాలా ప్రాముఖ్యమైనది అనే విషయము మనము తెలుసుకోవాలి. కనుక అందు నిమిత్తమే ఈ కుటుంబస్తులు సంఘమును, బంధువులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని పిలిచి ఈ రీతిగా కృతజ్ఞతా కూడిక కలిగి ఉంటున్నారు. అందుకు దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నవారుగా ఉంటున్నారు. తర్వాత ఈ యొక్క జన్మదినము. కాబట్టి జన్మదినము బైబిల్లో కూడా కొన్ని సందర్భాల్లో మాత్రమే రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఆ జన్మదినాన్ని కూడా మనము ఒకసారి చూసుకుందాం. గమనించండి, ఈ జన్మదినములో మరి ఒక ముఖ్యమైన వ్యక్తి ఉంటుంది. ఆమె కుమార్తె. ఎవరు? కుమార్తె. రండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 6వ వచనం నుంచి 12వ వచనం వరకు అందరం కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 6వ వచనం నుంచి 12వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను గనక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తీసమిచ్చి యోహాను తలని ఇక్కడ పల్లెములలో పెట్టి నాకిప్పించమని అడిగెను. రాజు
దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తము తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయన్ని ఆజ్ఞాపించి ప్రట్టొత్తులను పంపి చెరసాలలో యోహాను తల గొట్టించెను. వాడతని తల పళ్ళెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకుని వచ్చెను. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి. చాలండి. కాబట్టి ఇక్కడ ఒక జన్మదినాన్ని చూస్తున్నాం. ఎవరిది జన్మదినము? ఎవరిదండి? హేరోదుది. ఈ హేరోదు జన్మదినము కాబట్టి ఘనంగా జరిగిస్తున్నాడు. కాబట్టి ఎంతో పేరు ప్రఖ్యాత గెలిచిన వాడు కనుక ఈ హేరోదు జన్మదినము జరుపుకుంటున్నాడు. కనుక అందరినీ పిలిచినాడు. ఇట్లనే తన రాజ్యంలో ఉన్న మంచి ప్రముఖులను, మంత్రులను అందరినీ పిలిచి మంచి ఘనంగా విందు త్రాగడానికి మత్తు పదార్థం అన్నీ కూడా పెట్టి మరి ఎంతో ఘనంగా బర్త్డే చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ సందర్భంలో ఆయనకు మరి ఒక కుమార్తె వచ్చింది. ఎవరంట? హేరోదియ కుమార్తె వారి మధ్యలో నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను. ఏం చేసిందంట ఈమె? ఏం చేసింది? నాట్యమాడి సంతోషపరిచింది. కాబట్టి హేరోదును సంతోషపరిచింది. అక్కడున్న వారందరూ కూడా సంతోషపడుతూ వచ్చినారు. కనుక ఈమె ఎలాగ నాట్యం చేసిందో కానీ ఈమె నాట్యాన్ని చూసి అందరూ కూడా సంతోషించి సంతోషభరితులైపోయారు. అయితే ఆయన అన్నాడు, అమ్మా నీకేం కావాలి చెప్పు, నువ్వు చాలా మా హృదయాలు సంతోషపరిచావు ఈ దినము, కనుక నీవు మమ్మల్ని సంతోషపరిచినావు, ముఖ్యంగా నన్ను సంతోషపరిచినావు గనుక నీకేం కావాలి బిడ్డ, నా రాజ్యంలో సగమైనా సరే నీకు ఇచ్చేస్తా అన్నాడు. అందుకు ఆ చిన్నది ఏం చేసిందంట? వెంటనే తన తల్లి దగ్గరికి పోయిందంట. ఎక్కడికి పోయింది? తన తల్లి దగ్గరికి పోయింది. తల్లి దగ్గరికి పోయి, అమ్మ నేను ఇట్లా మరి నాన్నగారి సభలో నాట్యం ఆడితే నాకు ఏదైనా ఇస్తానన్నాడు, నేనేం అడగాలమ్మా అని చెప్తూ వచ్చింది. అందుకు ఆమె అన్నది, అమ్మ ఒక విషయం అడుగు అని చెప్పింది. ఏమిటి ఆ విషయం అంటే, నీవు చెరసాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యోహాను. ఆయన తల నరికి పళ్ళెంలో పెట్టి, మంచి వెండి పళ్ళెంలో పెట్టి తీసుకొచ్చి ఇయ్యమని చెప్పమ్మా అని చెప్పింది. కనుక ఈ బిడ్డ కూడా ఏం చేసింది? ఇప్పుడు వెంటనే మళ్ళీ తండ్రి దగ్గర అక్కడికి వెళ్ళి తండ్రి దగ్గరికి ఏం చెప్పింది? నాయన చెరసాల్లో యోహానను ఒక ఖైదీ ఉన్నాడంట కదా, కనుక నీవు ఆయన తల నరికేసి పళ్ళెంలో పెట్టేసి నాకు ఇచ్చేసి అని చెప్పింది. ఏంది బిడ్డ నువ్వు ఏమో అడుగుతాననుకుంటే ఇది అడిగినావేందంటే, లేదు లేదు నాకు ఇదే కావాలి, యోహాను తలనే కావాలి నాకు అన్నది. అది కాదు తల్లి, ఇంకా ఏమన్నా అడుగంటే, లేదు నాకు యోహాను తలనే కావాలి. సరే అని చెప్పేసి ఇప్పుడు మాట ఇచ్చినాడు కదా, ఏమన్నాడు? తన రాజ్యంలో సగమైన కూడా ఇస్తానని వాగ్దానం చేశాడు. అంతేకాదు ఒక్కడు లేడు, అందరున్నారు ఆయనతో పాటు. తప్పది, ఇప్పుడు వాగ్దానం చేసినాడు కనుక వెంటనే ఒక బట్టొత్తును పంపించి యోహాను తలని నరికేసి పళ్ళెంలో పెట్టి తీసుకొని వచ్చినాడు. ఆ ఆ తలకాయ తీసుకుపోని వాళ్ళ అమ్మకి ఇచ్చేసి. ఎందుకు ఈ విధంగా జరిగింది అని అంటే, ఇక్కడ ఒక విషయము గమనించినట్లయితే, తన తల్లి పేరు ఏం పేరు చెప్పండి, మీరు చెప్పాలి. ఆ కుమార్తె తల్లి పేరు ఏం పేరు? హేరోదియా. తండ్రి పేరు ఏం పేరు? హేరోదు. ఎందుకు ఈ రీతిగా అంటే, వీరి జీవితము పాపపు జీవితం. ఎవరిది? హేరోదుది. ఇది ఏంటి? పాపపు జీవితం. ఎందుకంటే భక్తుడైన యోహాన్ అన్నాడు, మీరు చేసేది పాపమయ్యా హేరోదు, నువ్వు నీ యొక్క తమ్ముని భార్యను ఉంచుకోవడం అలా తప్పు అని చెప్తూ వచ్చినాడు. అందును బట్టి ఆయన ఏం చేసినాడు? చెరసాల్లో వేసినాడు. కాబట్టి ఈమె హేరోదియ ఏం చేసిందంటే, ఇప్పుడు తనకు కుటుంబానికి ఎంతో మచ్చగా ఉన్నాడు ఈయన. ఎవరో? యోహాన్.
కనుక ఈయనను అడ్డు తొలగించాలని చెప్పేసి అవకాశాన్ని తీసుకొని మరి ఈ రీతిగా తన తలను నరికించి వేసేసింది. అయితే ఇది కొంచెంసేపు ఇక్కడ ఉంచుతాం. ఇక్కడ చూస్తూ వచ్చినాము, ఒక కుమార్తె నాట్యమాడెను అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏం గుర్తుపెట్టుకోండి? ఒక కుమార్తె నాట్యమాడింది. సరే, ఇంకొక కుమార్తె దగ్గరికి వస్తాం రండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 34-35 వచనాలు. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 34వ వచనం 35వ వచనం చదవండి. యుప్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగ చేసితివి. నీవు నన్ను తల్లడింప చేయుచున్న వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుతీయలేననగా. ఏమంటున్నాడు యుప్తా? అమ్మా, నేను వెనుతీయలేనంటున్నాడు. కారణం ఏంటి? ఇక్కడ చూస్తే ఒక వ్యక్తి ఉన్నాడు, యుప్తా అని. ఈయన యుద్ధానికి పోయినాడు. యుద్ధానికి పోయి తిరిగి వస్తూ ఉన్నాడు. విజయం పొందాడు. విజయం పొందిన తర్వాత మరి తన కుమార్తె ఉందంట. ఒక్కతే కుమార్తె. ఏమని రాయబడింది? ఒక్కతే కుమార్తె, కుమారులు కూడా లేరట. ఒక్కతే ఒక్క కుమార్తె. కనుక తండ్రి విజయాన్ని పొంది మరి శత్రువులను ఓడించి వస్తూ ఉంటుండగా ఈమె ఏం చేసింది? తంబూరలను వాయించుకుంటూ నాట్యం ఆడుతూ మరి ఆయనని, తండ్రిని ఎదుర్కోబోతా ఉంది. కనుక తంబూరను వాయించుతూ నాట్యం ఆడుతూ వెళుతూ ఉంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆలోచించుము. ఇక్కడ ఈ కుమార్తె తంబూరను వాయించుతూ నాట్యం ఆడుతూ వెళుతుందంటే దేవుని మహిమపరుచుతున్నది. ఏం చేస్తుంది? దేవుని మహిమపరుస్తూ ఉంది. ఎందుకు? తన తండ్రి శత్రువు మీద విజయం పొందినాడు కనుక ఆమె దేవుని మహిమపరుస్తూ నాట్యమాడుతూ ఆయనని ఎదుర్కోబోతుంది. అయితే ఇప్పుడు ఆ తండ్రికి చింత. ఎందుకు చింత అంటే, ఆ తండ్రి ఆ యుద్ధానికి పోయే ముందు తన మనసులో ఒక మాట అనుకున్నాడు. అయ్యా, నేను యుద్ధంలో గనక గెలిచి విజయుడైన వస్తే నా ఇంటి గడప నుండి ఏదైతే ఎదురుపడుతుందో దాన్ని నేను బలి చేస్తానని చెప్పేసి తన మనసులో ఒక తీర్మానము చేసుకున్నాడు. 11వ అధ్యాయము 30-31 వచనం చదవండి. అప్పుడు యుప్తా యెహోవాకు మ్రొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. చాలండి. ఏమవుతుందంట? యెహోవాకు ప్రతిష్ఠితమగుతుంది. కనుక యెహోవాకు అర్పించాలి. అయితే ఇక్కడ గమనించండి, దేవుడు కోరలేదు. యుప్తా అనుకున్నాడు అంతే. దేవుడు ఏమి నరబలి కోరడు. తప్పుగా అనుకోవద్దు. వాక్యాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆయన అనుకున్నాడు అంతే. కనుక ఆయన అనుకున్నది పాటిది తన ఇంటి నుంచి ఏమే మరి వస్తూ ఉంది. ఎట్లా వస్తుంది? కుమార్తె తంబురతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతని ఎదుర్కొను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని
లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకతివై ఉన్నావన్నాడు. కాబట్టి బాధపడుతున్నాడు. అయ్యో నా కుమార్తె, నేనేమి చేసేది, నేను వాగ్దానం చేసుకున్నానే, నీవు నాకు ఎదురుగా వచ్చేసినావు కనుక నేను దేవునికి ఒట్టు పెట్టుకున్నాను అని చెప్తా ఉన్నాడు. కనుక ఈ కుమార్తె నాట్యమాడుతూ దేవుని మహిమపరుస్తూ వస్తూ ఉంది. కనుక ఇప్పుడు యొప్తా అంటున్నాడు, అమ్మా ఈ రీతిగా నన్ను బాధపరుస్తూ ఉన్నావు తల్లి అని చెప్తున్నాడు. 36వ వచనం నుంచి చదవండి. ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రువులైన అమేనేయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో ననెను. కాబట్టి ఏమంటుంది, ఆ కుమార్తె అంటుంది, నాయనా తండ్రి, నీవు యెహోవాకు మాట ఇచ్చావా, అయితే కాని నీ మాట చప్పునే కానిమ్ము అని చెప్పేసి చెప్తా ఉంది. నీవేదైతే మాట ఇచ్చినావో ఆ మాట ప్రకారము నాకు చెయ్యము, అయితే నాకు కొన్ని రోజులు గడవేయమంటూ వస్తుంది. తర్వాత వచనం, మరియు ఆమె, నా కొరకు చేయవలసినదేదనగా 2 నెలల వరకు నన్ను విడుముము, నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించునని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చాలండి. కాబట్టి ఇక్కడ చూస్తే ఆ యొక్క కుమార్తె అన్నది, నాయనా నువ్వు మొక్కుబడి చేసుకున్నావా, అయితే నీవు ఏదైతే ఎదురుపడుతుందో దాన్ని నువ్వు బలిస్తావా, ఆ మొక్కుబడి చేసుకున్నావా, అయితే సంతోషంగా నేను దానికి అంగీకరిస్తున్నాను, నా తండ్రి నేను దానికి అంగీకరిస్తున్నాను, నేను నీ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాను కనుక నాకు 2 నెలలు గడవిమ్మని చెప్పి ఆమె చెబుతూ వచ్చింది. ఆ కుమార్తె చెప్పిన విధముగానే 2 నెలలు వెళ్ళి తిరిగి వచ్చేస్తుంది. అయితే ప్రియమైన వారులారా, ఇక్కడ 2 కుమార్తెలను చూస్తూ వచ్చినాం. ఎవరిని చూసినాం? 2 కుమార్తెలను చూసినాం. మొదటి ఎవరు? హేరోదియ కుమార్తె చూస్తూ వచ్చాం. ఆమె నాట్యమాడింది, అయితే సంతోషపరిచింది. అయితే ఒక మనిషిని ప్రాణం కోరింది. ఏం కోరింది? ప్రాణం కోరింది. కనుక ఈ యొక్క విషయములో మనకు తెలుస్తున్నది ఏమిటంటే, ఎవరు ఈ యొక్క ప్రాణాన్ని రమ్మని చెప్పినారు? తల్లి హేరోదియ చెప్పింది. ఏమని? ఒక మనిషి తల తీసుకొని రా అని చెప్పింది. ఎవరు చెప్పినారు? తల్లి చెప్పింది. కాబట్టి ప్రియమైన వారులారా గమనించండి, ఒక తల్లి తన బిడ్డను తప్పుడు విధానములో పెంచింది, తప్పుడు మార్గములో తప్పుడు విధానములుగా పెంచుతూ వచ్చింది. ఎవరు? హేరోదియ. కనుక ఆ బిడ్డ ఎవరి మాట విన్నది? తల్లి మాట విన్నది. తల్లి మాట విని ఏం చేసింది? ఒక మనిషిని హత్య చేయడానికి ఆరకురవులవుతూ వచ్చింది. కనుక తల్లిదండ్రులు అయిన వారు పిల్లలని సరైన విధానములో పెంచడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక జాగ్రత్త. చాలాసార్లు మనకు తెలియకుండానే మన పిల్లలతో అబద్ధాలు ఆడిస్తాం. ఏం చేపిస్తాం? అబద్ధాలు ఆడిస్తాం. చిన్న చిన్న అబద్ధాలే అని చెప్పేసి అబద్ధాలు ఆడిస్తాం. ఏం చేస్తాం? చిన్న చిన్నగా అబద్ధాలు బిడ్డలకు చెప్తా ఉంటాం. మనం రోజువారీ వాటల్లోనే పిల్లలకు అబద్ధాలు అనేది నేర్పిస్తూ వస్తాం. కాబట్టి తల్లి ఇప్పుడు ఒక వస్తువు కొంటది. కొన్న తర్వాత
ఇప్పుడు బిడ్డకి ఏం చెప్తుంది? బిడ్డ చూస్తాడు కదా, అరే డాడీకి ఏమీ చెప్పొద్దు. ఏంటి? డాడీకి చెప్పొద్దు, ఇది కొనుక్కున్నామని చెప్పొద్దు. అది అబద్ధం కాదా? అవునా కాదా? అవునా? ఈ రీతిగా ఎన్నో విషయాలు, చిన్న చిన్న విషయాలు మనకు తెలియకుండగానే పిల్లలకు ఏం నేర్పిస్తాం? అబద్ధాలు నేర్పిస్తాం. మనకు తెలియకుండగానే దొంగతనాలు నేర్పిస్తాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సరైన విధానములో పిల్లల్ని పెంచే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఒక చిన్న కథ ఉంటుంది. ఒక కుటుంబంలో భార్యాభర్తలకు ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వస్తున్నారు. అయితే వాడు ఒకసారి తల్లి ఏం చెప్పింది, కిరాణా షాప్కి పంపించింది. కిరాణా షాప్కి పంపిస్తే వాడు కిరాణా షాప్కి పోయి ఏదో తల్లి చెప్పిన వస్తువులన్నీ కూడా కొనుక్కున్నాడు. అక్కడున్న ఆ డబ్బాలో నుంచి ఒక చాక్లెట్ దొంగలించేసి తెచ్చేసాడు. తీసుకొని వచ్చేసి, ఆ అమ్మ నేను చాక్లెట్ తెచ్చుకున్నాను అన్నాడు. ఎక్కడిదిరా అంటే, ఇట్లా షాప్లో తీసుకున్నా, షాప్ అంకుల్ చూడలేదు, నేను చాలా చిలాకితో తీసేసుకున్నా అని చెప్పేసినాడు. సరేలే అని చెప్పేసి ఏమనలేదు. అట్లాగా ఇక మరలా ఒకసారి పోయినప్పుడు ఇంకో కొంచెం పెద్ద దొంగతనం చేస్తూ వచ్చినాడు. అప్పుడు కూడా తల్లి ఏమనలేదు. ఇట్లాగా చిన్న చిన్నగా వాడు పెరుగుతూ ఉంటే దొంగతనాలు చేయడం మొదలు పెడుతున్నాడు. ఇంట్లోనే దొంగతనాలు చేయడం ఆరంభించినాడు. ఇప్పుడు బయట కూడా దొంగతనాలు చేసేస్తున్నాడు. ఒక దినం పెద్దగా అయిపోయాడు, పెద్ద గజ్జి దొంగ అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు వాడు దొరికిపోయినాడు పోలీసు వాళ్ళకి. వాడిని జైల్లో వేసేసారు. ఇప్పుడు కోర్టుకు సబ్మిట్ చేశారు. కాబట్టి వాని నేరం కూడా ప్రూఫ్ అయిపోయింది. కనుక ఇప్పుడు ఆ జడ్జి ఏమన్నాడంటే వీనికి శిక్ష వేసేయమని చెప్తూ వచ్చినాడు. అప్పుడు వాడు అన్నాడు, అయ్యా ఒక్క నిమిషం ఆగండి అన్నాడు. ఏంటి బాబు అని అంటే, నాకు యావద్గాద శిక్ష వేసినారు మంచిదే, కానీ మా అమ్మకు కూడా వేయాలి ఆ శిక్ష అన్నాడు. ఏమన్నాడు? మా అమ్మకు కూడా ఈ శిక్ష వేయాలి. ఎందుకు అని అంటే, నేను చిన్న దొంగతనం చేసినప్పుడు మా అమ్మ నాకు చెప్పుంటే నేను ఇంత పెద్ద దొంగని కాకపోయేవాడిని అని చెప్పేసి అన్నాడు. కాబట్టి చూడండి, వాడు చిన్నగా ఉన్నప్పుడే ఎవరైనా తప్పు చేస్తే, బాబు ఇది నువ్వు తప్పు అని చెప్పే వారంగా ఉండాలి. దాన్ని మనము ఎంకరేజ్ చేయకూడదు. ఎక్కడ కూడా ముఖ్యంగా దేవుని బిడ్డలైన వారు అబద్ధానికి తావివ్వకూడదు, దొంగతనానికి తావివ్వకూడదు. మనం అనుకుంటాం చిన్నదే ఒక చిన్న మాట అబద్ధము, అది అది ఒక దినాన్న చాలా అబద్ధాలకు కారణమవుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, కనుక పిల్లలను పెంచే విషయంలో ఎంతో జాగ్రత్తగా మనము పెంచాలి. యెహోవా ఇచ్చిన బహుమానం కదా, అవునా? మరి యెహోవా ఇచ్చిన బహుమానం మరి మంచిగా పెంచాలి కదా. కనుక దేవుడిచ్చిన బహుమానము చక్కగా పెంచే వారంగా ఉండాలి. అంతేకాదు, అనేక విషయాలు మనము చిన్నగున్నప్పుడే పిల్లలకు సరైన విధానంలో నేర్పించే వారంగా ఉండాలి. తండ్రి కానీ తల్లి కానీ సరైన విధానములో బిడ్డలకు మనము నేర్పించినప్పుడు వారు సరైన విధానంలో పెరిగేవారుగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు హేరోదియ కుమార్తె ఏం చేసింది? ఒక ప్రాణం అడిగింది. ఏమడిగింది? ఒక మనిషి ప్రాణం అడిగింది. ఎందుకు? తన తల్లి నేర్పించలే. ఎవరికి? ఆ యొక్క హేరోదియ కుమార్తెకు నేర్పించలే. అన్ని తప్పుడు విధానం నేర్పించింది గనక చాలా ఒక చాక్లెట్ అడిగినట్టుగా ఏమడిగింది? ప్రాణం అడిగేసింది. కనుక ఇదెంతో భయంకరమైన విషయం. కానీ ఇక్కడ
న్యాయాధిపతుల గ్రంథంలో యుప్తా యొక్క కుమార్తె తన తల్లి సరైన విధానంలో మరి ఆ బిడ్డను పెంచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు తండ్రి అన్నాడు, అమ్మా నేను ఒక మొక్కుబడి చేసుకున్నాను, ఏదైతే నా గడప నుంచి వస్తుందో, నా ఇంటి ఎదురు నుంచి వస్తుందో, నాకు ఎదురు పడతారో వాళ్ళని నేను బలి ఇవ్వాల్సిందేనమ్మా అని చెప్పినప్పుడు అప్పుడు ఆ బిడ్డ అంటుంది, నాయనా నీకు మొక్కుబడి చేసుకున్నావు గనుక సంతోషముగా నీ మొక్కుబడికి నేను అంగీకారము తెలుపుతున్నాను, నన్ను నీకు మరి నీ మొక్కుబడి చెల్లించుకో అని చెప్తూ వచ్చింది. ఆ 2 నెలలు గడువు అడిగింది. 2 నెలలు దేవునికి మరి ఆమె మొక్కుకొని అనేక విధాలుగా దేవునితో సమయం గడిపి వచ్చింది. ఇప్పుడు చివరి మాటలు చదువుకుంటాం రండి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 39-40 వచనాలు చదవండి. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుని ఎరగలేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశమందున్న యుప్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కాదు. అర్థమవుతుందా? ఎన్ని రోజులు చేస్తారంట? 4 రోజులు ఆమెను జ్ఞాపకం చేసుకుంటారు ఇశ్రాయేలు ప్రజలు. కనుక ఇశ్రాయేలు ప్రజల్లో ఈ సహోదరి యొక్క పేరు చారిత్రకంగా నిలిచిపోయింది. ఎందుకు? సరైన తన తండ్రి మాటను జవజాటలేదు. తన తండ్రి మాటకు విధేయత చేపించింది. ఏం మాట్లాడుతున్నావు? నువ్వేమో వాగ్దానం చేసుకుంటే నేను చనిపోవాలా? ఓ నీ వాగ్దానం నాకెందుకు వస్తుంది? అది నువ్వు చేసుకున్నావు, నాకేమవసరం అన్నదా? అనలేదు. తండ్రి మాటకు ఏం చూపించింది? విధేయత చూపించింది. కనుక యవనస్తులైన వారు కూడా తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. ఏం చూపించాలి? విధేయత చూపించాలి. అది చాలా ప్రాముఖ్యం. కానీ నా ఇష్టం, నాకు ఇష్టం, నాకు నచ్చిన వాళ్ళని చేసుకుంటా, నా ఇష్టానుసారం పోతా అంటే తర్వాత నీ కర్మ నీవు ఏమవుతుంది? ఏమవుతుంది? నీ కర్మ నీవు తెలియదు ఎవరికి అనుభవిస్తావు. నీ కర్మ నీవు అనుభవిస్తావు. అది వాస్తవం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల యొక్క మాట విని నడుచుకోవడము చాలా ప్రాముఖ్యమైనది. కనుక పిల్లలను పెంచే విషయంలో చాలా మనము తల్లిదండ్రులు ప్రయాసపడాల్సి ఉంటుంది. తర్వాత తిరిగి మనము ఏంటి? జన్మదినం. ఈరోజు ఏంటి? జన్మదినం. ఎవరిది? రియోనా జన్మదినం. కనుక ఈ దినాల్లో ఈ డిసెంబర్ అంతా కూడా ఏంటి? జన్మదినాలు కదా. ముఖ్యంగా క్రైస్తవులకు క్రిస్మస్ సందర్భంగా సంతోషమే సంతోషం కదా. అందరికీ ఏముంటుంది? సంతోషం. ఎందుకో? యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మమును గురించి ఎక్కడ కూడా రాలేదు. కాబట్టి చరిత్ర ఏం చెబుతుందంటే ఇది ఒక చక్రవర్తి యొక్క కుమారుని యొక్క జన్మదినమును ఈ రీతిగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఎందుకు అనంటే ఇది ఒక అవసరమై ఉన్నది. వాస్తవానికి యేసు ప్రభు వారి యొక్క జన్మదినము అది లిఖించబడి లేదు. కనుక దాన్ని ఈ యొక్క చలి కాలంలోనే గనుక దీన్ని ఈ రీతిగా వారు చేస్తూ వచ్చినారు. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడం అనేది ఒక అద్భుతమని చెప్పవచ్చు. ఏం చెప్పవచ్చు? యేసు ప్రభు ఈ లోకములో జన్మించడము ఒక అద్భుతము. ఏమిటి ఆ అద్భుతం అనగా
కన్యక గర్భవతి అయి కుమారుని అన్నది. కనుక ప్రియమైన వారులారా, యేసు ప్రభు జన్మము ఒక అద్భుతం. ఎందుకనగా పురుషుని ఎరగకయే పరిశుద్ధాత్మ ద్వారా మరి ఆమె జన్మనిస్తూ వచ్చింది. కనుక ఆమె జననము, ఆ యేసు ప్రభు వారి యొక్క జన్మము ఎంతో పరిశుద్ధమైన జననము. ఏం జననము? యేసు ప్రభుది పరిశుద్ధమైన జన్మం. కనుక యేసు ప్రభు ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. కనుక ఇది ఎంతో సంతోషకరం, ఇది ఎంతో ఆనందకరమైన విషయం, ఇది ఎంతో గొప్ప విషయం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టువలెను. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగిను. ఇమ్మానుయేలని పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థం. చాలండి. కాబట్టి ప్రియమైన వారులారా, గమనించండి, బైబిల్ గ్రంథంలో ఈ రీతిగా వ్రాయబడుతూ వచ్చింది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. కాబట్టి ఇంత ముందుకు చూస్తూ వచ్చినాం కదా, చిన్న పాప యొక్క పేరు రియోనా, అంటే ఒక రాణి అని అర్థమిస్తుంది. కనుక ఇక్కడ కూడా ఒక కన్యకు, ఒక శిశువు జన్మిస్తూ వచ్చినాడు. ఆయనకు ఒక పేరు పెట్టాలి. ఆ పేరు కూడా చెప్తున్నాడు దేవుడు. ఏం పేరు పెట్టాలంట అది ముందే చెప్పినాడు. ఇక్కడేం చెప్తున్నాడు? యేసు. ఏమంటున్నాడు? యేసు అని పేరు పెట్టాలి. ఏమిటి యేసు అనంటే, యేసు అంటే మన తెలుగులో తర్జుమా చేస్తే రక్షకుడు అని అర్థం. ఏమిటి? రక్షకుడు అని అర్థం. కనుక ఏమిటి రక్షకుడు అనంటే, రక్షించేవాణ్ణి రక్షకుడు అంటారు. ఏమంటారు? రక్షించేవాణ్ణి ఏమంటారు? రక్షకుడు. కనుక ఎందుకొరకు ఈయన రక్షకుడుగా రావాల్సి వచ్చిందంటే, పాపములో, చీకటిలో, అంధకారములో ఉంటున్న మానవారి కొరకు ఆ దేవాది దేవుడు తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించి ఉన్నాడు. ఆయనకు పేరు యేసు అని పెడుతూ వచ్చినారు. కనుక ఆ రక్షకుడు ఈ లోకములో జన్మిస్తూ వచ్చినాడు. కనుక ఆయన జన్మములో ఏమి లేదు? పాపము లేదు. ఏమి లేదు? ఆయన జన్మములో పాపము లేదు. గమనించండి, ఆయన జన్మములో పాపము లేదు. ఆయన జీవించిన విధానములో పాపము లేదు. ఆయన తన తల్లిదండ్రులకు ఏం చేసినాడు? లోబడ్డాడు. ఏం చేసినాడు? బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఆయన తన తల్లిదండ్రులకు ఏం చేసినాడు? లోబడ్డాడంట. విధేయత చూపించినాడు. ఎంతో భయభక్తులతో పెరుగుతూ వచ్చినాడు. కనుక ఆయన ఈ లోకములో పాపము లేని వానిగా జన్మించాడు. పాపరహితునిగా జీవిస్తూ వచ్చాడు. అంతేకాదు, పాపుల కొరకు ఆయన ప్రాణము పెట్టాడు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, యేసు ప్రభు ఈ లోకానికి జన్మించిన యొక్క ముఖ్య ఉద్దేశము పాపులను రక్షించడానికి. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. కనుక నశించిపోవచ్చున్న మానవుని వెతికి రక్షించడానికి యేసు అను రక్షకుడు ఈ లోకానికి అవతరించాడు. 2025 సంవత్సరాలకు పూర్వం దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుని ఈ లోకానికి పంపించి ఉన్నాడు. ఆయన యొక్క జన్మము మరి పాపము లేని జన్మముగా ఉంటుంది.
ఆయన జీవించిన జీవితం పాపము లేదు. ఆయన నశించిన దాన్ని వెదికి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినని మాట నమ్మదగినది. కనుక ఆది ఆదాముడైన మానవుడు ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి దేవునికి అవిధేయత చూపించి దేవుని నుండి తప్పిపోయిన వాడుగా, పారిపోయిన వాడుగా ఉంటున్నాడు. దేవుడు మానవుని ఎంతో ప్రేమించెను కనుక ఆ ఆది మానవుడు దేవుని యొక్క నుండి దూరముగా పారిపోతున్నాడు. కారణం ఏమిటంటే దేవుడు పరిశుద్ధుడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కనుక పరిశుద్ధత ఉన్న కాడ పాపము నివాసం చేయట అసంభవం. కనుక ఎప్పుడైతే మానవులో ఈ పాపం అనేది ప్రవేశించిందో, ఆ ఏదోను తోటలో ఈ మానవుడు, ఈ నరుడు ఎప్పుడైతే తనలో పాపం అనేది ప్రవేశించినప్పుడు దేవునికి దూరముగా పారిపోతున్న వాడుగా ఉంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఓ ఆదమా నువ్వు ఎక్కడున్నావు? అప్పుడు నరుడు అంటున్నాడు, దేవాని స్వరమును విన్నప్పుడు నేను ఆ చెట్ల మధ్యలో దాక్కొని ఉన్నాను. కారణము పాపము. కనుక పాపము మానవుని దేవుని వేరు చేసేదిగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఈ రీతిగా రాయబడుతూ వచ్చింది, మీ పాపములు దేవునికి మీకును అడ్డుగా గోడ వేసేసింది. కనుక పాపం అనే గోడ, ఈ గోడను దాటుకొని దేవుని దగ్గరికి వెళ్ళలేవు. కనుక తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. కనుక ఆ పాపమునకు శిక్ష విధించాలి. దేవుడు న్యాయాధిపతి, న్యాయకర్త. ఆయన అన్యాయం చేయడు. ఆయన తీర్పులో అన్యాయం లేదు. ఆయన అన్యాయాన్ని ఏమాత్రం సహించడు. ఆయన పాపాన్ని ఏమాత్రం కూడా సహించేవాడు కాదు. కాతే ప్రియమైన వాళ్ళారా గమనించండి, పాపి అయిన మానవుని దేవుడు ప్రేమిస్తున్నాడు. కనుక ఈ రాత్రికాల సమయం దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అనేక విషయాల్లో నీవు పాపంతో ఉంటున్నావేమో, కనుక జన్మతా పాపము. కాబట్టి గమనించండి, మన జన్మంలోనే పాపం ఉంది, మనం జీవించిన విధానంలో పాపం ఉంది. కనుక ఈ పాపము దేవునికి అడ్డుబండగా ఉంటుంది. కనుక దేవుని దగ్గరికి రాలేకపోతున్నాము, దేవుని సమీపించలేకపోతున్నాము. ఈ పాపం అనే అడ్డుగోడను తీసివేయడానికి ఆ దేవాది దేవుడు తన ప్రియకుమారుడైన యేసు ప్రభుని ఈ లోకానికి పంపించినాడు. ఆయన ఈ లోకంలో పాపం లేనివాడుగా జన్మించాడు, పాపరహితుడుగా జీవించాడు, పాపుల కొరకు తన ప్రాణం పెట్టాడు, తన ప్రశస్తమైన రక్తాన్ని కలవరి శిలువలో కార్చాడు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి పాపములను క్షమిస్తాడు, వారికి ఉన్న అడ్డుబండును తొలగించి దేవుని యొద్దకు నడిపించేవాడుగా ఉంటాడు. కనుక ఇప్పుడు దేవుడును మానవుడును ఏకమై వారు సంతోషముతో ఆనందముతో ఉండేవారుగా ఉంటారు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ రాత్రికాలం ఇంకా నువ్వు పాపం అనే బంధకములో ఉంటే యేసు అని రక్షకుని యొద్దకు రా. ఆయన నీకు నెమ్మదినిస్తాడు, శాంతినిస్తాడు, సమాధానమునిస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు. అంతేకాదండి, ప్రభువైన యేసుక్రీస్తు ఎన్నో గొప్ప మాటలు చెప్తూ వచ్చినాడు. ఆయన మాటలు ఎంతో గంభీరమైనవి, ఆయన మాటలు ఎంతో ఆలోచింపదగినవి, ఆయన మాటలు బహు మోక్షానికి నడిపించేటిగా ఉంటున్నాయి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. కనుక ప్రియమైన వారులారా గమనించండి, యేసు ద్వారానే తండ్రి యొద్దకు చేర్చబడతాం. యేసు లేకపోతే దేవుని యొద్దకు చేరడం అనేది అసంభవం అని బైబిల్ గ్రంథంలో ఎంతో స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. కనుక నీవు నిత్య జీవానికి వెళ్ళాలంటే, నీవు మోక్షానికి వెళ్ళాలంటే, నువ్వు స్వర్గానికి వెళ్ళాలంటే ఏకైక మార్గము యేసు ప్రభువే. కనుక యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన ముఖ్య ఉద్దేశము పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినదియో పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. కనుక ఈ రాత్రికాల సమయము నీవు పాపివని ఓ కాలాన్ని మనసులో అనుకుంటే, నీ హృదయంలో అనుకో, ప్రభువా యేసయ్యా నాకు సహాయం తెచ్చి నా పాపాలు తీసివేయి అని చెప్పు. ఆయన నీ తక్షణమే నీకు సహాయం చేస్తాడు, నీ పాపాలు తీసివేస్తాడు. నీ హృదయంలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని
దయచేస్తాడు. కనుక ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీవు హృదయంలో నెమ్మది లేకపోతే యేసు ప్రభుని అడుగు. యేసు ప్రభు నీకు సహాయం చేస్తాడు. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఈ సమయంలో ప్రార్థన చేసుకుంటాం. కుటుంబస్తులు ముందుకు రండి. మిగతా ఏర్పాట్లు కూడా చేసుకోండి. ముందుకు రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ప్రభా తండ్రి, ఈ సమయంలో విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపచేయండి. ముఖ్యంగా చిన్న బిడ్డ రియోనా జన్మదినాన్ని బట్టి స్తోత్రములు. ప్రభా 2 సంవత్సరాలు ప్రభా బిడ్డను కాచి కాపాడి నీ దయా కిరీటమును దయచేసి నీ రెక్కల చాటున భద్రపరుచుకున్నావు. అందుకు నీకు ఎంతో వందనాలు, స్తోత్రములు. ప్రభా తండ్రి, విత్తబడిన వాక్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు. వాక్యానికి నీరు కట్టండి, ఫలింపచేయండి. యేసు నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక చిన్న పాట పాడుకుంటాం. మిగతా ఏర్పాట్లు చేసుకోండి. యేసు నీకే జయము జయం. ఈ సమయంలో ఒక పాట పాడుకుందాం. యేసు నీకే జయము జయము, నీవే లోకాపాలకుడు. పాట సంఖ్య 196, 194. యేసు నీకే జయము జయము, యేసు నీకే జయం జయము, నీవే లోకపాలకుడవు, నీవే లోకపాలకుడవు, సర్వ సృష్టికి సృష్టికర్తవు, సర్వలోక రక్షకుడవు, సర్వ సృష్టికి సృష్టికర్తవు, సర్వలోక రక్షకుడవు. జయ జయ అనుచు నీకే పాడెదం, జయ జయ అనుచు నీకే పాడెదం, యేసు నీకే జయము జయము, యేసు నీకే జయం జయము. జన్మించే జగమున మానవ రూపములో ఆయా చిత్తముకై తానే బలియాయే. జన్మించే జగమున మానవ రూపములో ఆయా చిత్తముకై తానే బలియాయే. పాపి అయిన మానవుని రక్షింప సిలువెక్కి తన ప్రాణమునిచ్చె. పాపి అయిన మానవుని రక్షింప సిలువెక్కి తన ప్రాణమునిచ్చె. హల్లెలూయా భూమిపైన, హల్లెలూయా భూమిపైన, యేసు నీకే జయము జయము, యేసు నీకే జయము జయము, నీవే లోకపాలకుడవు, నీవే లోకపాలకుడవు, సర్వ సృష్టికి సృష్టికర్తవు, సర్వలోక రక్షకుడవు, సర్వ సృష్టికి సృష్టికర్తవు, సర్వలోక రక్షకుడవు. జయ జయ అనుచు నీకే పాడెదం, జయ జయ అనుచు నీకే పాడెదం, యేసు నీకే జయము జయము, యేసు నీకే జయము జయము. సమయంలో
సోదరుడు రమణయ్య వచ్చి కేక్ గురించి ప్రార్థన చేస్తాడు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ యొక్క పిలుపును చాటించుకోవటానికి నాయన ఏర్పరచుకున్న మరి ఈ యొక్క బర్త్డే ఫంక్షన్ ప్రభా ఎంతో అద్భుతముగా నాయన నీ సువార్తను చాటించడానికి ఈ వేదికను ఏర్పరచుకున్న మరి బిడ్డలను బట్టి వందనాలు. రియో బర్త్డే గురించి 2 సంవత్సరములు కంప్లీట్ చేసుకొని మరి తండ్రి ఇదిగోనైనా మరి తన దయాకిరీటం దేవుడిచ్చినాడు తనకు ప్రభా. బిడ్డ మరి తల్లిదండ్రులతో మరి తండ్రి అనుసంధంగా ప్రభా తల్లిదండ్రులు కూడా బిడ్డలు ఎలా పెరగాలో ఎలా పెంచుకోవాలనే దీన్ని బట్టి తండ్రి నాయన నువ్వు మాట్లాడుతూ వచ్చినావు ప్రభా. అదేవిధంగా బిడ్డలకు కూడా నేర్పించండి సమాధానంగా మరి తండ్రి బిడ్డలు పెంచడానికి నాయన తల్లిదండ్రులకు బాధ్యతను దయచేయమని తండ్రి ఇదిగోనైనా ఈ సందర్భంలో మరి మా ముందులున్న ఈ ఒక్క తీపితనాన్ని కేకును ప్రభా మాకు ఇస్తూ వచ్చారు తండ్రి. దీన్ని మరి నీ ప్రేమ జ్ఞాపకం చేసుకొని ఈ ఒక్క తీపితనాన్ని కట్ చేసుకోవడానికి నాయన కృప చూపించారు నాయన. మీ మాటలు మధురమైనవి, మీ మాటలు అద్భుతమైనవి గనక ఈ సందర్భంలో ఈ కేక్ కటింగ్ చేస్తున్నా ఇప్పటికి నాయన మీరే దీవించండి, ఆశీర్వదించమని, సమస్త మహిమ మీరై ఉండి నాయన సహాయం చేయమని, మిగతా కార్యక్రమం అంతట్లో కూడా తోడుగా ఉండమని యేసు నామమున ప్రార్థించుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుకుందాం. కృతజ్ఞతను తల వంచి నాదు జీవం అర్పించను. కృతజ్ఞతను తల వంచి నాదు జీవము అర్పించును. ఇదేకా
చేను కాశల్ ప్రార్థన చేసుకుంటాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుంటాం. మాట్లాడకండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, జయం కలిగిన దేవా, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. సర్వాధికారి సర్వకృపానిధి యగు దేవా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, రారాజా నీకు స్తోత్రములు. ఆకాశము మహాకాశము పర్వత శిఖరములపై ఉండే దేవుడు మా కొరకు రిక్తుడిగా మానవ జన్మ ధరించి ఈ లోకానికి వచ్చావు. నీకు వందనాలు స్తోత్రములు. ప్రభా, దీనుడుగా ఈ లోకములో తండ్రి జన్మించావు. దాసుని స్వరూపమును ధరించావు. అవమానముల నిందను భరించావు. మా కొరకు వేదన అనుభవించావు. మా కొరకు శ్రమను అనుభవించావు. మా కొరకు నీ ప్రాణాన్నే పెట్టావు. నీ ప్రశస్తమైన రక్తాన్ని కార్చావు. నీవు కార్చిన రక్తం ద్వారా మాకు విమోచన, విడుదల, ప్రభా, స్వర్గము అనేది మాకు లభించింది. అందుకు నీకు స్తోత్రములు ప్రభా. ముఖ్యంగా ఈ దినము మా ప్రియ సహోదరుడు మార్కన్న, సహోదరి నాగమనక్కను బట్టి స్తోత్రములు. అనాదికాల సంకల్పంలో ఈ కుటుంబాన్ని ఏర్పరచుకొని మరి అన్నను అక్కని ప్రేమించి వీరికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి వందనాలు. కుమార్తెలను బట్టి స్తోత్రములు. ముఖ్యంగా కుమారుడు సహోదరుడు రవి, మరి తండ్రి వారి యొక్క సతీమణి శిరీషాన్ని బట్టి స్తోత్రములు. ప్రభా తండ్రి వీరిని ప్రేమించి ప్రభా వీరికి కొరకు మరి ఇచ్చిన ప్రభా కుమార్తె ప్రియోను బట్టి నీకు స్తోత్రములు ప్రభా. 2 సంవత్సరాలు ప్రభా నీ దయా కిరీటాన్ని దయచేసి మరి ఎంతో సంతోషము, ఆనందము దయచేసినందుకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ బిడ్డను మరి తండ్రి నిర్గమాకాండంలో చెప్పినట్లుగా నీ కొరకు పాలిచ్చి మరి పెంచున్నట్లుగా జ్ఞానముతో నీ యొక్క యెహోవా యందు భయభక్తుల్లో పెంచడానికి ఈ తల్లిదండ్రులకు చక్కటి జ్ఞానం దయచేయండి, చక్కటి ఆలోచన దయచేయండి ప్రభా. యుక్త యొక్క కుమార్తె ఏ రీతిగా నీ కొరకు మరి ప్రభా మరణాన్ని ఆయన సహిస్తూ వచ్చిందో, నీకు మహిమకరంగా జీవిస్తూ వచ్చిందో, అలాగే ఈ తల్లిదండ్రులు ఈ బిడ్డను నీ యొక్క పరిచర్య కొరకై, నీ నామ మహిమార్థమై, నీ నామ ఘనత కొరకై ఈ బిడ్డను చక్కగా పెంచి నీకు కానుకగా మరి ప్రభా నీ పరిచర్యకు ఇచ్చినట్లుగా ప్రభా తల్లిదండ్రులకు జ్ఞానం దయచేయండి. బిడ్డ ప్రభా తండ్రి చదువునందును, జ్ఞానమునందును, యెహోవా యందు భయభక్తుల్లో పెరిగి వర్ధిల్లునట్లుగా బిడ్డను దీవించుము, ఆశీర్వదించండి. చేరి వచ్చిన సంఘము, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారిని బట్టి వందనాలు ప్రభా. ముఖ్యంగా కాలనీ వాసులందరిని బట్టి కూడా నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించుము, ఆశీర్వదించండి. నీ నిండైన దీవులతో ప్రతి ఒక్కరిని కూడా ఈ స్థలం నుంచి పంపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి నడిపింపు మనకును సకల పరిశుద్ధులకును ముఖ్యంగా చిన్న బిడ్డకును సదాకాలము తోడై ఉండునుగాక, ఆమేన్. నా కొరకై అన్నీ చేసెను యేసు, నాకిక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీ చేసినందులకు, నా కొరకై అన్నీ చేసినందులకు నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదను. నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదను. అందరికీ కూడా ప్రేజ్ లార్డ్ అండి. వందనాలు.
ఇప్పుడు రియోన యొక్క బర్త్డే సందర్భంగా కలిసే వారందరూ కూడా వచ్చి కలవండి, కృతజ్ఞతలు తెలపండి. తర్వాత సోదరుడు మార్క్ అన్న వారి కుటుంబం తరపున చేరి వచ్చిన సంఘమునకు, బంధువులకు, స్నేహితులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరి కొరకై ప్రేమా విందు ఏర్పాటు చేసినారు అన్నవాళ్ళు కనుక అందరు కూడా ప్రేమా విందులో పాలు పొంది సంతోషించి వెళ్ళగలరని ప్రభు పేరిట మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్.